హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలని ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో బటర్‌ఫ్లై షేప్స్‌లో ఎలాగా అల్లుకోవాలో చూపిస్తా అండి. చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ మాల రెడీ చేసి స్వామివారికి వేసిన తర్వాత ఒక హారం స్వామి మెడలో వేసినంత అందంగా ఉంటుందండి. ఎప్పుడు రెగ్యులర్‌గా గుచ్చుకునే విధానంలో కాకుండా ఇలాగా ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ఈ మాల కోసం తమలపాకులనేవి కొంచెం ఫ్రెష్‌గా లేత ఆకులు కాకుండా కొంచెం ముదురుగా ఉన్న ఆకులనైతే తీసుకోవాలి. ఈ దండ అల్లటానికి ఆకులు కూడా కొంచెం ఎక్కువే కావాలండి. అలాగే గులాబీలు గానీ, చామంతులు గానీ మీకు ఏ పువ్వులు అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. దారానికి పూల దారం తీసుకొని దాన్ని సూదిలోకి ఎక్కించుకొని తమలపాకుని వెనకాల సైడు తొడిమ ఉంటుంది కదండి, వాటిని తీసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తొడిమని తీసేసుకొని ఆకు ఫస్ట్ బ్యాక్ సైడ్కి ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి చిన్నగా. తర్వాత ఇంకొక వైపుకి జిగ్జాగ్గా ముందుకి వెనుకకి ఫోల్డ్ చేసుకుంటా ఇలా జిగ్జాగ్గా ఫోల్డ్ చేసుకుంటా రావాలి. మిడిల్లో మనం పట్టుకుంటే చక్కగా ఒక బటర్ఫ్లై షేప్ అనేది కనిపిస్తుంది. మీకు ఇలాగా పట్టుకొని గుచ్చడానికి లేట్ అవుతుందని అనుకుంటే ఒకసారి అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ కొట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు. కానీ నాకు పిన్ కొట్టడం ఇష్టం లేక ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూనే గుచ్చేసుకుంటున్నాను. 2 ఆకులని ఫోల్డ్ చేసుకొని గుచ్చిన తర్వాత ఒక గులాబీ పువ్వు కానీ ఒక చామంతి పువ్వును కానీ మిడిల్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ మాల చక్కగా అందంగా కనిపించాలంటే చాలా దగ్గరగా గుచ్చుకోవాలి. దూరం లేకుండా దగ్గరికి లాగుకోవాలండి. 2 ఆకులకి మధ్యలో ఒక పువ్వును పెట్టుకొని చక్కగా దండనైతే రెడీ చేసుకోవాలి. పువ్వులని అడ్జస్ట్ చేసుకుంటా ఈ ఆకు గుచ్చుకోవాలి. ఆకుల్ని చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే తమలపాకులు చాలా పతలాగా ఉంటాయి కదా, పలుచగా ఉంటాయి, చిరిగిపోతాయి. అప్పుడు షేప్ అనేది నీట్గా రాదు. అందుకనే చాలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటా మనం ఈ దండ గుచ్చుకోవాలి. మనం పిన్స్ కొట్టుకొని అన్నీ ఒక్కసారి రెడీ చేసుకొని గుచ్చుకోవచ్చు. కానీ స్వామికి దండ వేసి తీసేసిన తర్వాత అవి ఎక్కడన్నా వేస్తారు కదా, ఏమన్నా ఆవులు కానీ ఏమన్నా వాటిని తిన్నప్పుడు వాటికి పిన్స్ గుచ్చుకుంటాయని నేను పిన్స్ అనేవి గుచ్చటం లేదు. మీకు కొంచెం అలవాటు అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ పిన్ చేసేసుకొని తర్వాత గుచ్చుకోండి. కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఫోల్డ్ చేసుకున్న వెంటనే సూదికి గుచ్చుకుంటే సరిపోతుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి నేను ఇలాగా తమలపాకుల మాలని రెడీ చేసుకుని అయితే తీసుకెళ్తానండి. అందుకని ఎప్పుడు ప్రతి వారం ఒకే విధంగా కాకుండా రకరకాలుగా తమలపాకుల దండలను అయితే గుచ్చుతాను. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు అప్లోడ్ చేశాను. తమలపాకుల మాలని డిఫరెంట్గా ఎలాగా గుచ్చుకోవాలి, చామంతులు, గులాబీలు, మల్లెలతో అట్లాగా చాలా వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా వాచ్ చేసి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. దండ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక హారం రెడీ అయినట్టుంది కదా. ఈ హారాన్ని తీసుకెళ్ళి ఆ ఆంజనేయ స్వామి మెడలో వేస్తే ఎంత అందంగా ఉంటుందో మీరు చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా తమలపాకుల మాల మీకు నచ్చితే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.